వత్స గారు, ఫైనల్ కన్క్లూజన్ అండి, ఈ ఇష్యూ అంతటికి సంబంధించి మీరేం చెప్తారు? ఫైనల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అవేర్నెస్ అండ్ ఇదంతా ఎంత ఇంపార్టెంటో ప్యారలల్ అంటే ఇవి రెండు ఏంటంటే ప్యారలల్ గా అవ్వాలి. ఒకవైపు నుంచి సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ అవేర్నెస్. ది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఏ చాయిస్ తీసుకున్నా ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అ కాన్సిక్వెన్స్ అనేది చాలా గట్టిగా తెలియాలి. సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనం అదే అంటున్నాం కదా, సోషల్ మీడియాలో వస్తున్నవి కానీ ఇంకోటి కానీ మీరు చేస్తున్న ప్రతి దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అంటే లాస్ నీడ్ టు బి చేంజ్ అండి. అండ్ ఇది వరకు ఇది లేదు లేదా ఇప్పుడు ఎందుకంటే టైంకి అనుగుణంగా మారాలి అని అన్నప్పుడు లీగలీ ఆల్సో ఫ్యూ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు యూనో ఎవరి పేరో పెట్టేసి డీప్ ఫేక్స్ వస్తున్నాయి లేకపోతే ఇంకొకటి అది చేసినప్పుడు దానికి కాన్సిక్వెన్స్ లేదు కాబట్టే ఒక ధైర్యం వస్తుంది. అరే నాకు ఈ రోజు ఈ ఎమోషన్ లో నాకు కోపం వచ్చేసింది, నేను చేసేసానని అనిపిస్తుంది, కానీ ఇది చేస్తే దీని కాన్సిక్వెన్స్ ఇలా ఉంటుంది అనే ఒక అవగాహన ఉన్నప్పుడు అది చెయ్యాలని ఎంత కోపం వచ్చినా అణుచుకుంటారు, ఎలాంటి ఎమోషన్ వచ్చినా కూడా అణుచుకుంటారు. బేసికలీ మన దగ్గర జరుగుతుంది ఏంటి అంటే కాన్సిక్వెన్స్ క్లారిటీ లేదు మనకి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దుబాయ్ లో ఇటు డ్రైవ్ చేస్తే ఒప్పుకోరు, అటు డ్రైవ్ చేస్తే ఒప్పుకోరు అని మన వాళ్లే అక్కడికి వెళ్ళి బానే ఉంటారు. కానీ అదే జనం మన దగ్గర ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దేస్ అ లీనియన్స్. అంటే ఒక ఇందాక అన్నట్టు లీగలీ ఎలాంటి దాంట్లోంచైనా నేను బయటకు వచ్చేయగలుగుతాను అనే ఒక ఇది. అంటే చిన్న పిల్లలు డ్రైవ్ చేస్తున్నారు, బయట యూనో యాక్సిడెంట్ చేసి యూనో అవతల మనిషి చనిపోతే ఎస్ఏ రాయమని వెన్ ద జడ్జ్మెంట్ కమ్స్, ఆబ్వియస్లీ ఇట్స్ అబౌట్ కాన్సిక్వెన్స్ అనేది ఎంత హార్డ్ గా ఉంది. ఏదైనా ఇంట్లో పిల్లలు నేను ఈ బయటికి వెళ్ళి పని చేస్తే నాకు ఇంట్లో ఒక పనిష్మెంట్ ఉంటుంది లేదా నాకు ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది, మై పేరెంట్స్ విల్ హోల్డ్ మీ అకౌంటబుల్ అని తెలిసినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఒక మాట మాట్లాడాలన్నా ఒక పని చేయాలన్నా భయపడతారు. దేనికైనా కూడా అండి ఎంత ఫ్రీడమ్ వచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ పెరిగినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉన్నా కూడా సింపుల్ బేసికలీ ఉండాల్సిన ఒక రెస్పెక్ట్, ఒక భయం అనేది లేకపోతే అసలు ఏది కూడా మారదు. ఎంత రకాలుగా ఎన్ని రకాలు మనం చేసినా కూడా అది మారదు. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? ఇందాక ఇంకొకళ్ళు అడ్వైస్ ఇచ్చినట్టు గెట్ ఏమంటారు ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ ని పెట్టండి. వాట్ క్యాన్ బి అ కాన్సిక్వెన్స్, వాట్ క్యాన్ బి అ రైట్ కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ అనేది కనిపిస్తే ఎవరు కూడా తప్పు అనేది చేయరు. సో ఆ కాన్సిక్వెన్స్ క్లారిటీ లేక జరుగుతుంది ఇదంతా. ఎమ్న గారు, మనం చూస్తున్నామండి ఇటువంటి ఘటనలు చేయడం మళ్ళీ అవి పునరావృతం కాకుండా ఉండాలంటే చూస్తున్న మా జీ తెలుగు ప్రేక్షకులకి మీరేం చెప్తారు ఫైనల్? ఒకటేంటంటే ఇది ఫైనల్ గా ఇట్స్ నెవర్ ఎండింగ్. బట్ ఇక్కడ ఏంటంటే జబ్బు చేస్తే ఏమన్నా ముందేమన్నా మనకు వస్తుందేమోనని మన ఫ్యూచర్ గా కూడా టెస్ట్లు అవి చేయించుకుంటాం. ద మోస్ట్ ప్యాథటిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ లేదు మెంటల్ హెల్త్ మీద. ఇప్పుడు ఒక చైల్డ్ సడన్ గా క్రాంకీగా, మామూలుగా ఉండే చైల్డ్ క్రాంకీగా బిహేవ్ చేస్తే